రాయలసీమ పోరాట సమితి నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్నూలు మున్సిఫ్ కోర్టులో లొంగిపోయారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సాయి ఈశ్వర్రెడ్డి హత్య కేసులో బైరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బైరెడ్డికి కోర్టు 15 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు బైరెడ్డిని సబ్ జైలుకు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ కేసులో బైరెడ్డి తండ్రి శేషసైన నాయుడు రెడ్డి అలాగే బంధువు సిద్ధారెడ్డి ఇప్పటికే లొంగిపోయారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే తన కుటుంబాన్ని కేసులో ఇరికించారని కోర్టు వెలుపల బైరెడ్డి అన్నారు. కోర్టులో తనకు న్యాయమే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూర్చున్నట్టు నేను ఏం చెప్పానో అవే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇది కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు పన్నిన కుట్ర తప్ప సాయీశ్వరుని మరి హతమార్చాలని నేనైతే కుట్ర పన్నలేదు. దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక తమ్మునితో సమానమైనటువంటి తమ్ముని ఎవరు చంపుకోరు.